ఏమిటి రాస్తున్నావు? ఏం లేదు. ఏదో రాస్తున్నాలే. ఏం లేదండి, ఏం రాయట్లేదు. రాస్తున్నావు నేను చూశాను. నేను చూడాలి. లేదు చూడాలి. అరుణా, అయ్యో చెరిగిపోయింది. ఇక్కడ చెరిగిపోతే ఉండవలసిన చోట చెరగకుండా ఉండాలి. అవును, మనసులో పేరు కళ్ళల్లో రూపు స్థిరంగా ఉంటేనే స్నేహం శాశ్వతంగా ఉంటుంది. అశోక్, మీ స్నేహం దొరికాక నా జీవితంలో ఏదో నిండుతనం వచ్చింది. దానివల్ల ఏం లాభం? ముందు కడుపు నిండితే జీవితం అదే నిండుతుంది. అన్నట్టు నాకేమిటో కడుపులో నొప్పిగా ఉందండి. ఆ నొప్పి నాకు రోజుకి 3 సార్లు వస్తుంది. అలాగా? అయితే డాక్టర్కి చూపించకూడదు? ఈ రోగానికి డాక్టర్లు అనవసరం. దీన్నే ఆకలంటారు. ఉండు, నేను వెళ్ళి మందు కొనుక్కొస్తాను. ఆయన చాలా మంచివారు. నీకు నచ్చారా? ఏ టైగర్, నిజంగా నీకు నచ్చానా? ఇదిగో, అయితే నీకు ప్రెజెంట్. ఇదిగో, నీ కడుపులో నొప్పికి మందు. తిన్నారా? నేను తిన్నాను. నిజంగా? నిజంగా తిన్నాను. మీ జేబులో 20 పైసల కంటే లేదుగా? ఓహో, నాకు స్నేహితుడు కనిపించాడు బజార్లో. వాడు చాలా ప్రాణ స్నేహితుడే. అలా హోటల్కి వెళ్ళొద్దా రాబోయ్ అన్నాడు. ఏదో కప్పు కాఫీ తాగొద్దాం కదా అని వెళ్ళాను. తీరా ఇవాళ వాడి పుట్టినరోజుట. ఇక చూడు, ఆర్డర్ ఇచ్చాడు. బ్రెడ్, ఆమ్లెట్, పులావ్, చికెన్ కుర్మా, రొయ్యలు. బాలే బాగుంది. కడుపు నిండిపోయిందనుకో. తిను తిను తిను. నాకు ఆకలి లేదు. నిజంగా? అవును, కట్టెలు కుట్టే తాత అరటిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. గొంతు దాకా మెక్కాను. మీరు తినండి. నేనా? ముక్కు దాకా తిన్నాను. ఏమో బాబు, నాకు నిద్ర వస్తుంది, రేపు పడుకుంటా. అయితే నేను పడుకుంటాను. ఇదిగో, ఇది కుర్చీ మీద పెడుతున్నాను. మధ్యలో ఎప్పుడైనా ఆకలిస్తే లేచి తిను. అదే, నేను ఇప్పుడు పడుకుంటే ఇక ప్రొద్దునే లేవడం. మధ్యలో తెలివే రాదు. మీకు ఆకలిస్తే మీరు తినండి. అబ్బే, నాకెందుకు? ఇప్పుడే అజీర్తి చేసేట్టుట్టాను. వస్తాను. గుడ్ నైట్. నిద్రపోతే వెలుగు రాదట. ఆకలేసింది కాబోదు. చలి చప్పుడు లేకుండా బింగేసింది. పోనీ జీర్ణోట జీర్ణం బాగా కడుపు మాడిందేమో, గప్ చిప్పుగా తినేశారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవును, అమ్మగారికి నిద్రపోతే మధ్యలో మెలకువే రాదు కదూ? సరే గాని తమరు నిద్రపోతే మళ్ళీ మంచినీళ్ళకు కూడా లేవరు కదూ? లేవడమా? కుంభకర్ణుడు కూడా నిద్రలో మనతో పోటీ చేయలేడు. చాలండి మీ బుక్కాయింపు. ఓ పక్కన కడుపు మాడుతుంటే నిద్ర ఎలా పడుతుంది? ఆ ప్రశ్నే నేను వేస్తే అరటి పళ్ళు గొంతుదాకా మెక్కావు కదూ దొంగ. మీరు మాత్రం హోటల్లో ముక్కు దాకా మెక్కానని చెప్పలా? చెప్పాను. అందుకనే కావాలి అర్ధరాత్రి లేచి పన్ను భక్షించారు. హోయ్ హోయ్, నువ్వు తిని నన్నంటున్నావా? అంటే మీరు తినలేదా? అంటే నువ్వు తినలేదన్నమాట. లేదండి. మరి నువ్వు తినక నేను తినక ఏమైనట్టు? ఏమో, అదిగో టైగర్ పట్టుకొస్తోంది. అరే, టైగర్ ఎంత మంచి పని చేసింది. ఏమనుకున్నారు మా టైగర్ అంటే? థ్యాంక్ యూ టైగర్. గో టైగర్. పన్ను పోయిందేమోనని ప్రాణం ఉసూరు మనిపించింది సుమండి. రాత్రంతా నా కోసం కడుపు మార్చుకున్నావా?
మీరు మాత్రం నా కోసం పస్తు పడుకోలేదు. అరుణ, ఎంత మంచిదానివి. అశోక్, ఈ మంచితనం అంతా మీ దగ్గరే నేర్చుకున్నాను. ఇద్దరం అనవసరంగా కడుపు మార్చుకున్నాం. అప్పుడే సిరసగం తింటే సరిపోయేది. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. కానివ్వండి. 50 ఒక ఇడ్లీ 2 ప్లేట్లు సాంబార్. ఏమండి, పేపర్ ఒకసారి ఇస్తారా? మా దొరగారు అమ్మాయి అరుణమ్మ గారిది పరారైంది రండి. పరారైందా? అవును బాబు, ఊరంతా గాలిస్తున్నాం, కనపడ్డాడు అందరిని అడుగుతున్నాం. మీకు ఎక్కడైనా కనిపించిందా బాబు? అది సరే, ఎందుకు పారిపోయింది? ఎందుకేమిటి, తిన్నది అడక్క. అదేమిటండి, దేశంలో జనం అంతా తిండికి లేక చచ్చిపోతుంటే తిండి ఎక్కువై పారిపోతారా? నిజం బాబు, లేకపోతే మా అరుణమ్మ గారికి ఏం లోపం? నౌకర్లు, చాకర్లు, కార్లు, బంగళాలు, 3 పూట్ల ముక్కు దాకా తిండి. ఆవిడకి ఏం తక్కువ పారిపోయిందంట? తక్కువై కాదు, కొన్ని ఎక్కువైనా ఇబ్బంది. మనిషికి స్వేచ్ఛ కావాలి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళు చూసుకుంటే పెద్దవాళ్ళ గట్టి ఏం కావాలి బాబు? అరుణమ్మ గారు ఇంట్లోంచి రీచిపోయినప్పటి నుంచి దొరగారు మంచాన పడ్డారు. ఆవిడ గారిని చూడకపోతే దొరగారు బతుకుతారో లేదని భయంగా ఉంది బాబు. మీ దొరగారు ఈ బంగళా ఎక్కడ? గాంధీనగరంలో. చిలకలపూడి జమీందార్ గారు బంగళా అంటే ఎవరిని అడిగినా చెప్తారు. పెట్టి రూపాయలు పుచ్చుకున్నాను. అవును, ఆ 50 రూపాయలు వడ్డీ పుచ్చుకుని మిగతా డబ్బు ఇచ్చేయండి. సరే. అరుణా, శుభవార్త, బ్రహ్మాండమైన శుభవార్త. ఏమిటి, మీకు ఏదైనా ఉద్యోగం దొరికిందా? అవును, ప్రత్యేకమైన ఉద్యోగం. ఈ లోకంలో నాకు తప్ప ఇంకెవరికీ దొరకని ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. భలే భలే. ఇక రోజుకు 3 సార్లు కడుపులో నొప్పి రాదనుకుంటాను. రాదు, గొంతుదాకా మెక్కానని బొంకవలసిన పని కూడా లేదు. అంతేకాదు, ఇక మనం ఈ పాడుపడ్డ ఇంట్లో ఉండే పని లేదు. నువ్వు నాకు పరిచయం అయ్యి నాతోనే ఉండడం ఎంత మంచిదైందో తెలుసా? ఎంత మంచిదైంది. ఎంత మంచి అంటే నాకు ఉద్యోగం దొరికింది. ఇదిగో అందుకే ప్రజెంటేషన్ తీసుకొచ్చాను. చాలు, కట్టుకో. ఈ పువ్వులు కూడా పెట్టుకో. అమాయకురా. వచ్చావా? విడిచిపెట్టు. ఉద్యోగం వచ్చిందని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొస్తావా? నువ్వు మాత్రం నన్ను మోసం చేయలేదు. పని మనిషిని చెప్పి మీ నాన్నగారు నీ కోసం బెగ పెట్టుకుని మంచం ఎక్కారు తెలుసా? అమ్మా, అరుణమ్మా, వచ్చావా? నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారమ్మా. తిరిగి వచ్చావా తల్లి? వచ్చావా? వచ్చాను నాన్నగారు, వచ్చాను. నువ్వు తిరిగి వచ్చావు, నా గొంతుకులో ప్రాణం పోసావు తల్లి. నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఇంట్లో నరక యాత్ర అనుభవించావు. ఆ భగవంతుడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ ఇంటికి నా గట్టికి మళ్ళీ వెలుగు ప్రసాదించాడు తల్లి, వెలుగు ప్రసాదించాడు. లక్ష్మి, ఓబయ్య, మన ఇంటికి మళ్ళీ వెలుగు. అరుణమ్మ గారిని తీసుకొచ్చి అప్పగించి నా అబ్బాయ్యా బాబు. అలాగా బాబు, కూర్చో. లక్ష్మి, వారి కాఫీ పలహారాలు చూడు. అమ్మా అరుణ, ఇలా ఒకసారి అమ్మా కూర్చో బాబు. అమ్మా, ఆ డ్రాయర్ సురుగులో 10,000 రూపాయలు ఉన్నాయి, ఇలా తీసుకురమ్మా. ఎందుకు నాన్నగారు? నీ ఆచూకీ చెప్పిన వాళ్ళకి గాని, నిన్ను అప్పచెప్పిన వాళ్ళకి గాని 10,000 రూపాయలు బహుకరిస్తామని ప్రకటించానమ్మా. నా కోసం బహుమానం ప్రకటించారా? అవునమ్మా, డబ్బాశ లేనిదే నీ గురించి ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారమ్మా? ఇలాగే నాన్నగారు, ఇంత ఉపకారం చేసిన వారిని నేనే స్వయంగా సత్కరిస్తే బాగుంటుంది. మీరు విశ్రాంతి తీసుకోండి. లక్ష్మి, కాసేపు మీరు బయటకు వెళ్ళండి.
సారీ, మీకు నిజం చెప్పకుండా తీసుకొచ్చి మీ నాన్నగారికి అప్పగించినందుకు క్షమించు. అంత మాట ఎందుకులేండి. నా రహస్యం మా నాన్నగారి ఆవేదన మీకు తెలిసింది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇచ్చే బహుమానాన్ని పుచ్చుకుంటారు. బహుమానం? అవును, అందుకోసమేగా మీరు నన్ను ఇక్కడ అప్పచెప్పారు. ఏదో ఉద్యోగం దొరికిందని మభ్యపెట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఈ డబ్బు కోసమేగా. తీసుకోండి. అరుణ, పెళ్లిగాని పిల్ల, తండ్రి చాటు బిడ్డ, ఆగర్భ శ్రీమంతురాలు అనవసరంగా అష్ట కష్టాలు పడిపోతోందని మీ మెత్తని మనసు కరిగిపోయింది. పరోపకారం కోసం నన్ను మా ఇంట్లో అప్పచెప్పారు, అంతేనా? అవును. సంతోషం, చాలా సంతోషం. మిస్టర్ అశోక్, ఎవరి దగ్గర నాటకం ఆడతారు? మీ ఆశయాలు, ఆదర్శాలు, అసలు స్వరూపాలు నాకు బాగా తెలుసు. మనిషికి డబ్బే ముఖ్యం కాదని ఆనాడు నేనంటే, ఈ లోకంలో డబ్బు కంటే ఇంకేది ముఖ్యం కాదని మీరు చెప్పిన మాట నేను ఇంతవరకు మర్చిపోలేదు. డబ్బు కోసం ఇంత నీచాన్ని కొడికెడతారని ఇప్పుడు రుజువైంది. గుడ్డిగా నమ్మిన దాన్ని, గాఢంగా ప్రేమించిన దాన్ని 10,000 రూపాయల కక్కుతూ పడి ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇంతకంటే నన్నే నేరుగా అడుగుంటే లక్షలు ఇచ్చేదాన్ని. మీరు చాలా పొరపడుతున్నారు. అవును, ఒకప్పుడు పొరపాటు పడ్డ మాట నిజమే. కానీ ఇంకెప్పుడు పొరపాటు పడను. మీలాంటి ఆషాఢభూతుల్ని నమ్మను. నాకింతటి చక్కటి గుణపాఠం నేర్పినందుకు మీకు చాలా థ్యాంక్స్. సార్, అదేమిటి నాయన? ఈ డబ్బు నాకు అక్కర్లేదండి. ఈ 10,000 కాదు, 10 లక్షలు ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేం బాబు. తీసుకో. వద్దండి. అభం శుభం ఎరుగని ఒక ఆడపిల్లను అయిన వాళ్ళకి అప్పగించడం నా కర్తవ్యంగా భావించాను. మనోవ్యాధితో మంచాన పడి ఉన్న మీకు మనశ్శాంతి కలిగించడం నా ధర్మం అనుకున్నాను. అంతేగాని ఈ డబ్బు కోసం నేను మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు. సరే. డబ్బు అయ్యగారికి ఇచ్చేశారమ్మా. అవునమ్మా, ఎంత బలవంతం చేసినా తీసుకోలేదు. నిజమా? నిజమమ్మా, డబ్బు కాసిపడి మిమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదని చెప్పారమ్మా. అయితే నేనే పొరపాటు పడ్డానన్నమాట. ఆయన కింద ఉన్నారా? లేరమ్మా, ఇప్పుడే వెళ్ళిపోయారు.